సార్ ఒకటి చెప్తాను సార్. నేను ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ తీసుకుంటాం సార్. ఈ కాన్స్టిట్యున్సీలో వచ్చి ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. సో ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీలో చాలా మంది ఎక్కువ మంది ఉంటారు అక్కడ. ఇప్పుడు జగనన్న విదేశీ విద్య అనే పథకానికి అంబేద్కర్ విదేశీ విద్య అనేసి పెట్టినారు పోయిన ముఖ్యమంత్రి తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగనన్న అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుని అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టినారు. ఇప్పుడు అంబేద్కర్ పేరు తీసేస్తే ఆయన ఏం మాట్లాడలేదు. ఎవరు ఈ డిప్యూటీ సీఎం ఏం మాట్లాడలేదు. ఆయన ముఖ్యమంత్రిని అడగటం కానీ ఏమి చేయలేదు. ఆయన అంటే అంబేద్కర్ పేరు తీసేస్తే ఆయనకి ఏం పట్టినట్టు ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉండే దళితులందరూ కూడా ఎక్కడ ఈ నియోజకవర్గం ఎక్కువ మంది దళితులు ఉండేది ఇక్కడ. కాబట్టి ఇదందరూ తెలుస్తా ఉంది. అంబేద్కర్ పేరు చేస్తే నేనేం మాట్లాడలేకుండా పోయినాడే అంటే అంబేద్కర్ కన్నా కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అనేది దళిత ఆలోచిస్తూ ఉంటారు. సంక్షేమం చేస్తారా లేదా అనేది కూడా సెకండరీ విషయం. ఫస్ట్ దళితులందరూ కూడా ఒక పెద్ద కుటుంబానికి ఒక ఆరాధ్య దైవంలాగా అనుకుంటారు అంబేద్కర్ని. ఎందుకంటే రాజ్యాంగం రాసి ఓటు హక్కు కలిగించింది ఆయనే. కాబట్టి ఆయన పేరు చేస్తే నేనే మాట్లాడలేదే, ఈయనకి ఎందుకు వేసేది అంటే ఆయనకే న్యాయం చేయలేదే, మనకు సామాన్య మనకు ఎందుకు న్యాయం చేస్తాడు అనేది అనుకుంటా ఉంటారు. ఇక సంక్షేమం అన్నారు కాబట్టి సంక్షేమం ప్రవేశపెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం. అదందరూ కూడా సామాన్య ప్రజలు అనుకుంటా ఉంటారు. ఇప్పుడు రెండు పింఛన్ వచ్చి 2006లో 2006కు ముందు 100 రూపాయలు ఉండింది. 100 రూపాయలు ఉండేదాన్ని రాజశేఖర రెడ్డి, మాజీ సీఎం రాజశేఖర రెడ్డి 200 చేసినారు. దాన్ని 200 ఉండేదాన్ని 2006లో 200 ఉండింది. 2006 200 దాన్ని ఏకదాటిగా 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 1000 రూపాయలు చేసినాడు. అంటే 2000 రూపాయలని 1000 రూపాయలు చేసి దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారే 1000 రూపాయలు ఉండేదాన్ని 2000 చేసినారు. అంటే 200 రూపాయలు ఉండేటువంటి ఫింక్షన్ ని 2000 అంటే 10 టైమ్స్ పెంచి 2000 చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ 2000 ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏం చెప్పినాడంటే నేను 3000 చేస్తాననేసి విడతల వారీగా సంవత్సరం 200 వచ్చి పెంచుకుంటా ఇప్పుడు 2000 ఉన్నదాన్ని 3000 చేసినాడు. అంటే ఆయన 5 సంవత్సరాల్లో 200 ఉండేదాన్ని 2000 చేసినాడు. 10 వంతులు చేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఈయన 2000 ఉండేదాన్ని 5 సంవత్సరాలు 3000 చేసినాడు. ఇది యాడ సంక్షేమం? ఎవరు చేసినాడు సంక్షేమం? రంజాన్కి ముస్లిం రంజాన్ తోఫా ఇస్తా ఉన్నాడు, క్రిస్టియన్ కానుకిస్తా ఉన్నాడు, హిందువులకి సంక్రాంతి కానుకిస్తా ఉన్నాడు. ఇట్లా అన్ని కూడా సక్రమంగా సంక్షేమం ఇస్తా ఉండింది ఎవరంటే తెలుగుదేశం ప్రభుత్వము. దాన్ని వీళ్ళు జస్ట్ ఎంతో వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి కొనసాగింపు పెట్టుకున్నారు. కానీ వాళ్ళు కొత్తగా ఏం చేసింది లేదు. నిత్యావసర సరే సంక్షేమం అంటూ ఉంటారు కదా, నిత్యావసర సరుకులు ఎట్లా ఇప్పుడు ఉండదు? పోయిన ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం నిత్యావసర సరుకులు ఎట్లుంది? ఇప్పుడు ఒక కూలీ పని దొరకటం లేదు. సంక్షేమం అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది సంక్షేమము. వీళ్ళంతా తీసేసి ఆ పేర్లు కొంచెం మార్చి పెట్టుకొని కొద్దిగా చేస్తుంటారు కానీ అది వాళ్ళకి అనుకూలంగా ఉండాలి చేస్తుంటారు కానీ ఎక్కడైతే జరగటం లేదు. ఫైనల్లీ మీ సపోర్ట్ ఎవరికన్నా? వ్యక్తిగతంగా నా సపోర్ట్ అన్నా, నియోజకవర్గంలో ఉండేటువంటి నిరుద్యోగ యువత అన్నా సరే, మహిళలన్నా సరే, పెద్దలన్నా సరే, థామస్ గారిని ఎప్పుడైతే క్యాండిడేట్ గా ప్రకటించినారో తెలుగుదేశం పార్టీకి, ఆయన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అనేది ఒక పక్క పెడితే అరే మనోడు ఇక్కడ మట్టిలో పుట్టి ఇంత పెద్ద స్థాయికి వెళ్ళినోడు గెలిపిస్తాము అనేసి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. వ్యక్తిగతంగా మా సపోర్ట్ కూడా థామస్ అన్నకే బంపర్ మెజార్టీ గెలుస్తారు.